దేవదాస్ దేవదాస్ ఆ ఎవరు? దేవదాస్ బయటికెళ్ళాడు బాబు. ఏంటి విషయం? వెళ్ళొస్తానండి. ఏంటో ఈ పిల్లాడు. విషయం ఏమిటని అడిగితే చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేమిటి? ఏమిటో ఈ కాలం పిల్లలు ఒక పట్టాన అస్సలు అర్థం కారు. దేవదాస్, ఉదయం ఒక అబ్బాయి నీ కోసం వచ్చేళ్ళాడు. ఎవరక్కా? ఎవరో ఏమిటో అడిగేలోపే వెళ్ళిపోయాడు. అలాగా? దేవదాస్, నువ్వా బాబు? దేవదాస్ ఈ రోజు కూడా బయటికెళ్ళాడు బాబు. ఇంతకీ నువ్వెవరో బాబు? నేనెవరో అతనికి తెలుసండి. వస్తాను. ఏం పిల్లాడో ఏంటో, ఏమిటని అడిగేలోపే వెళ్ళిపోతాడు. దేవదాసు, ఏంటక్కా? నేనొచ్చిన కుర్రాడు మళ్ళీ వచ్చాడు. నువ్వెవరో బాబు అని అడిగితే నేను అతనికి తెలుసులే అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగా? దేవదాస్ దేవదాస్ దేవదాస్, వస్తున్నా. మళ్ళీ వచ్చావా? ఈ రోజు కూడా దేవదాస్ బయటికెళ్ళాడు నాయనా. నువ్వెవరు అని అడిగితే అతను నాకు తెలుసులే అని వెళ్ళిపోతావు. నువ్వేమో ఏ వివరాలు చెప్పవు. నువ్వెవరో ఏంటో చెప్పొచ్చు కదా నాయనా. నా పేరు వాక్యం. ఏమిటో వచ్చావా దేవదాస్? ఏంటక్కా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. దేనికి? ఆ కుర్రాడు ఈ రోజు కూడా వచ్చాడు. నువ్వెవరు అని అడిగితే నా పేరు వాక్యం అని చెప్పి అదృశ్యం అయిపోయాడు. వచ్చింది ఎవరో కాదక్కా. ఎవరు? ఇంకెవరు? సర్వరక్షకుడైన యేసు ప్రభువే. అవునక్క, యేసునాథుడు కూడా నా వయసులో ఉన్నప్పుడు దేవాలయాల్లో బోధించేవారు. అలాగే నన్ను కూడా విశ్వాసముతో బోధించమని హెచ్చరించి వెళ్ళారక్క. అలాగా నాయనా? నా తండ్రి,